వచ్చాడు. మనం అపహాస్యపడుచుండగా ఆయన మన కోసం అపహాస్యించబడినాడు. మనం ఎగతాళి పాలముగా ఉండగా ఆయన మన కోసం ఎగతాళి పాలాడు. ఎంతగా మనల్ని ప్రేమించాడంటే మన కోసమే శాపమైనంతగా ప్రేమించాడు. మన కోసం శాపం ఏంటంటే మన శాపాన్ని తన మీద వేసుకున్నాడు. మన వీపు మీద పడవలసిన కొరడా దెబ్బలకు ఆయన వీపును అడ్డం పెట్టేశాడు. అందుకే ఆయన ఏమంటారంటే మధ్యవర్తి అంటారు. ఎందుకు ఆయన మధ్యవర్తి అన్నాడంటే మనకు మధ్యలోనికి వచ్చేసాడు. మన వీపు మీద పడవలసిన 39 కొరడా దెబ్బలు తన వీపును మనకు వీపు మీద అడ్డం పెట్టేశాడు. అందుకే ఆయన మధ్యవర్తి అంటారు. ఒక్క కొరడా దెబ్బ కూడా మన కొరకు మిగిలించలేదండి. అయ్యా వాళ్ళు పాపం చేశారు కదా, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అనేది ఎలా కలుగుతుంది, ఆ పాపానికి వచ్చిన శిక్ష ఎలా ఉంటుందో కూడా రుచి చూడనంతగా ఒక్క కొరడా దెబ్బ కూడా మన కొరకు మిగిలించలేదు. ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ కొరడ దెబ్బ పడితే ఆ నొప్పి ఎలా ఉంటుందో ఆ బాధ కూడా మనం చూడడానికి ఇష్టపడనంతగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడో చూడండి. మన కొరకే సర్వోన్నత స్థలం వచ్చి దిగి వచ్చాడు. దేవునితో సమానమైన భాగ్యమని ఎంత మాత్రం ఎంచకుండా దీనుని గాను రిక్తుని గాను దాసును స్వరూపము ధరించి దరిద్రుడికి లోకానికి వచ్చాడు. నా పాప ప్రాయశ్చిత్తం కొరకై శాపమైనాడు. మన కొరకై మన మొహం మీద ఉమ్ము వేయబడాలి, నీ బ్రతికిలాగని చెప్పి. కానీ ఆయన మన మొహం మీద ఆయన మొహాన్ని అడ్డం పెట్టేస్తే ప్రియుడా మనం పొందవలసిన ప్రతి శిక్ష యావత్తును తన మీద వేసుకుంటూ వచ్చాడు.